ఎన్నికలు వస్తున్నాయంటేనే అమలు చేయలేని వాగ్దానాలు హామీలు తెగ వినిపిస్తూ ఉంటాయి. ఎలక్షన్స్ అయ్యే వరకు అలా గడిపేస్తే గెలవకపోతే హామీల గోలే ఉండదు. ఒకవేళ గెలిస్తే మాత్రం ఇదిగో అదిగో అంటూ కాలక్షేపం చేయొచ్చు అన్న కాన్సెప్ట్ ఎలాగూ ఉంది. అవును, ఇప్పుడు వైసీపీ నేతలు ఫాలో అయ్యే ఎన్నికల స్ట్రాటజీ కూడా ఇదే. తాజాగా మంత్రి బొత్స తమ జీతాల పెంపుపై మాట్లాడిన మాటలు కూడా అలానే ఉన్నాయంటున్నారు అంగన్వాడీలు. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం అంగన్వాడీలకు ఇచ్చిన 11 హామీలకు ఇప్పటి వరకు దిక్కులేదు. దీంతో నెలన్నర రోజులు అంగన్వాడీలంతా ఇల్లు, పిల్లలు, బాధ్యతలు అన్ని పక్కన పెట్టి మరీ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. చివరకు ఎస్మా చట్టం బెదిరింపులకు దిగిన ప్రభుత్వ తీరుతో తల్లడిల్లిపోయారు. అయినా కూడా వాళ్ళు వెనుకడుగు వేయలేదు. దీంతో ఇదే సిచ్యుయేషన్ ఎన్నికల సమయం వరకు ఉంటే అసలుగా ఎసరవుతుందనుకున్నారో ఏంటో కానీ వైసీపీ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ రంగంలోకి దిగారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి అంగన్వాడీలు సమ్మె విరమించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వారిని కోరారు. అంగన్వాడీల డిమాండ్లలో 10 హామీలను తమ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పిన ఆయన సమ్మె కాలంలో జీతాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికల ముందు జీతాలు పెంచడం సరికాదంటూ కొత్త లాజిక్ ను తెర మీదకి లాక్కొచ్చారు. జూలైలో వేతనాలు పెంచుతామంటూ కొత్త హామీని వినిపించారు. ఇప్పటికైనా పెద్ద మనసు చేసుకొని గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీలు అందిస్తున్న సేవలను కొనసాగించాలని వారు కోరారు. మంత్రి బొత్స హామీలతో అంగన్వాడీలకు ఇప్పుడు మరిన్ని కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎన్నికల ముందు జీతాలు పెంచకూడదట, మరి అమలు కాని హామీలను ఎలా ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగియాలంటే నిరసనలు, ధర్నాలు చేస్తున్న వారిని బూటకపు హామీలతోనే మభ్యపెట్టాలని సర్కారు వారి స్కెచ్ అన్న విషయం అర్థం కానంత అమాయకులం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నయానో భయానో తమ నోళ్లు నొక్కాలని చూసిన ఏపీ సర్కార్ ఇప్పుడు కొత్త తంత్రానికి తెరలేపిందని అంగన్వాడీలు అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అంతా బంధుమిత్రులతో సంబరాలు చేసుకుంటుంటే తాము మాత్రం రోడ్డు మీద నిరసనల మధ్య గడపాల్సి వచ్చిందని అంగన్వాడీలు గుర్తు చేస్తున్నారు. కనుమ పండుగ రోజు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నూతన వస్త్రాలు సమర్పించిన అంగన్వాడీలు రాజన్న నీ బిడ్డ జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధులు ప్రసాదించి తమ జీతాలు పెంచే విధంగా చూడు అంటూ వేడుకున్నారు. అంతేకాదు ఏపీ వ్యాప్తంగా రకరకాలుగా తమ నిరసనలు తెలియచేస్తున్న ఈ సమయంలో బొత్స ఇలా మాట్లాడడంతో మళ్లీ మాటలతో మభ్యపెట్టడమే తప్ప తమకు న్యాయం చేయరా అని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.